హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ టొమాటోస్ తోటి నిలవ పచ్చడి అండి. ముందుగా ఈ టొమాటోస్ని ఒక అర కేజీ తీసుకున్నాను. కడిగేసి క్లాత్తో తుడిచేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఆరిపోయాయి పూర్తిగా. అర కేజీ టొమాటోస్కి 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. చింతపండుకి ఉట్లు లేకుండా, పెంకులు లేకుండా అండ్ పిక్కలు కూడా లేకుండా క్లీన్ చేసి తీసుకోవాలి. క్లీన్ చేసి తీసుకోవాలన్నాననేసి కడిగేకండి. చింతపండు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టొమాటోస్ని పీసెస్ కట్ చేసుకోవాలండి. పీసెస్ అనేవి మరి పెద్దగా కట్ చేసేకండి. పెద్దగా కట్ చేస్తే త్వరగా సాఫ్ట్ అవ్వవు, టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. చిన్న చిన్నగానే కట్ చేసుకోండి. ఇదైతే పెద్ద కప్ తోటి ఒక కప్ వచ్చాయి నాకు. చూపిస్తున్నాను కదా, ఇదిగోండి టొమాటోస్. అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్, ఆచి చిల్లీ పౌడర్ అండి 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇదంతా అవసరం లేదు, చూపిస్తాను ఎంత వేయాలో. జిఆర్బి నెయ్యి కాదండి, ఆవాలు మెంతులు చేసుకున్న పౌడరు 1:2 రేషియోలో వేసుకోవాలి. సాల్ట్, అది చింతపండు అండి. ఇది పోపుల కోసం అండి. ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆవాలు మెంతులు పావు టీ స్పూన్ 3 ఎండుమిర్చి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలోని టొమాటోస్ వేసేయాలండి డైరెక్ట్గానే. ఆయిల్ కానీ ఏం వేయనక్కర్లేదు, డైరెక్ట్గా టొమాటోసే వేసేసుకోవాలి. అండ్ చింతపండు చూపించాను కదా, ఆ చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలపాలండి. ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలండి, హై పెట్టకూడదు, ఎందుకంటే టొమాటోస్ త్వరగా అడుగు పట్టేస్తుంది కదా. ఇలా మూత పెట్టేసుకొని టొమాటోస్ని మగ్గనివ్వాలి. టొమాటోస్ నుంచి వాటర్ వస్తాయి కదండి కాసేపటికి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం టొమాటోస్ అనేవి సాఫ్ట్ అవ్వాలి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసుకోకపోతే మళ్ళీ వాటర్ కూడా వచ్చేస్తుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల. అది ఇప్పుడు వేసేసుకుంటే ఒకసారి కలిపి మగ్గుతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ చూద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయ్యాయో. సాల్ట్ వేయడం వల్ల చాలా ఎక్కువగా వచ్చేసాయి వాటర్ అనేవి. ఇప్పుడు ఇదంతా మగ్గాలి కదా, మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కొంచెం మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. చూస్తే కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఇలా ఒకసారి కలుపుకుందాము. చూడండి కొంచెం దగ్గర పడింది, అయిపోద్దండి. ఇంకొక 5 మినిట్స్లో ఇంకా దగ్గర అయిపోద్ది. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోండి. ఇప్పుడు ఉంచుకొని అలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ అలా కలిపితే హైలో ఉంచేసి సరిపోతుంది. దగ్గరే ఉండి కలపాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా. చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలండి. ఇది నేను ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసాను. ఈ కళాయితోటి ఇలా పెట్టేశానండి. చూడండి 10 మినిట్స్ తర్వాత చల్లారిపోయింది పూర్తిగాను. చూసారా ఎంత బాగా చల్లారిందో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఈ పచ్చడి కోసం ఏ స్పూన్స్ వాడినా బౌల్స్ వాడినా ఏదైనా సరే తడిగా లేకుండా చూసుకోవాలి, అన్నీ డ్రైగానే ఉండాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని పచ్చడి అంతా వేసేసుకోవాలి. ఈ పచ్చడి వేసిన తర్వాత ఇంకా అందులోని ఏంటంటే వేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆవాలు మెంతులు పౌడర్ అండి. అంటే ఆవాలు 2 వంతులు ఉంటే మెంతులు 1 వంతే ఉండాలి మనం పౌడర్ చేసుకున్నప్పుడు. డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. ఇక్కడ కారం వేస్తున్నాను, 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇలా కారం వేసేసుకొని మిక్సీ జార్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పల్స్ ఇవ్వాలి. ఇలా పల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ నాకు సరిపోలేదు, నేను చిన్న స్పూన్స్తో వేసాను కదా, అందువల్ల నాకు సాల్ట్ తెలియలేదు ఎంత వేసాను. అందుకే మళ్ళీ ఇక్కడ కొంచెం సాల్ట్ వేసానండి. వేసి ఒకసారి స్పూన్తో కలిపేసి పల్స్ ఇచ్చాను. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. నేను ముందు టొమాటో అదంతా చేశాను కదండి ప్రాసెస్, అదే క్లీన్ చేసి పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ తీసుకున్నాను. 150 to 200 ml మిడిల్లో తీసుకోండి.
వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఆల్రెడీ పైన స్కిన్ తీసి పెట్టాను కదా, అవి వేసుకున్నాండి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి, లేకపోతే పోపు అనేది మాడిపోతుంది, టేస్ట్ బాగోదు మళ్ళీ. ఇలాగ ఆవాలు మెంతులు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి ఇలా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఈ టొమాటో పచ్చడి అంతా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి, ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా. ఇలాగ అంతా కలిపేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఇలాగే ఉంచాలండి. వెంటనే బాక్స్లో అయితే వేసేసుకోకూడదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేను బాక్స్లోకి అయితే వేసి స్టోర్ చేశాను. ఇది మాత్రం ఒక్కసారి పేస్ట్ అంతా ఈ నూనెలో మాత్రం బాగా కలపాలండి. అప్పుడే మనకి ఆయిల్ అంతా ఈవెన్గా ఉంటుంది పికిల్కి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పికిల్ రెడీ అయిపోయింది, టొమాటో పికిల్. ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేకపోయినా, కర్రీస్ లేకపోయినా ఇలాగ కడుపు నిండుగా ఈ పచ్చడితో తినేయచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.